ఓం శ్రీ మాత్రే నమః. మే 3వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్రవారం. తిథి దశమి రాత్రి 8:28 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 9:34 వరకు. అమృతకాలం సాయంత్రం 5:25 నుంచి 6:54 వరకు. వర్జ్యం ఉదయం 5:50 నుంచి 7:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుంచి 8:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:21 నుంచి 1:11 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. ఈరోజు విశేషం శుక్రవారం. శుక్రవారం ఎంతో శుభప్రదమైన రోజు. ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుందని, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని విశ్వాసం. అసలు ఎలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులను తప్పనిసరిగా వేయాలి. ముగ్గు మధ్య భాగంలో పసుపు కుంకుమ ఉంచాలి. రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దితే ఇంకా మంచిది. శుక్రవారం రోజు మన ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి ముందుగా పసుపు పూయాలి. అనంతరం కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి గడపకు 2 వైపులా పువ్వులను ఉంచాలి. ఈ విధంగా చేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. మనం ఎప్పుడైనా మనకు ఉన్నంతలో ఇంట్లోని వస్తువులు చిందరవందరగా లేకుండా చక్కగా సర్దుకోవాలి. ఇల్లు అంతా వస్తువులతో దుమ్ముతో నిండి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఇంట్లో పగిలిపోయిన పాడైపోయిన వస్తువులు ఉంచుకోకూడదు. ఇవన్నీ దరిద్రానికి చిహ్నాలు. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత దైవత్వం అని తెలుసుకోవాలి. ఇంట్లో బూజులు ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొందరి ఇల్లు విశాలంగా శుభ్రంగా ఉంటుంది, కానీ పూజా మందిరాన్ని మాత్రం పట్టించుకోరు. ఏదో కొన్ని నిమిషాలే కదా అక్కడ ఉండేదని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పూజా మందిరాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మనం నివసించే ఇంటినే అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మరి దేవుని ఇంటిని ఇంకెంత శుభ్రంగా చూసుకోవాలో కదా. అందుకే పూజా మందిరంలో అక్కర్లేని పుస్తకాలు, ఇతర వస్తువులు పెట్టకుండా మీ సంప్రదాయాన్ని అనుసరించి దేవుని విగ్రహాలను కానీ పటాలను కానీ అమర్చుకోవాలి. శుక్రవారం లక్ష్మీ పూజా విధానం. పూజా మందిరంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీటపై లక్ష్మీదేవి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంచాలి. ఇప్పుడు అమ్మవారికి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి. దీపారాధన కోసం వెండి కుందులు కానీ ఇత్తడి కుందులు కానీ మట్టి ప్రమిదలు కానీ తీసుకొని అందులో మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి 2 కానీ 5 కానీ ఒత్తులు వేసి ప్రమిద నిండుగా ఆవు నేతిని పోసి దీపారాధన చేయాలి. వెలిగించిన దీపాన్ని కుంకుమ అక్షితలతో అలంకరించాలి. శుక్రవారం ఇంట్లో ధూపం వేస్తే దృష్టి దోషాలు పోతాయి కాబట్టి ధూపం వేస్తే మంచిది. వీలు కాని వారు అగరబత్తీలు వెలిగించినా సరిపోతుంది. లక్ష్మి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ మీ సమయానుసారం చదువుకోవాలి. చివరిగా కొబ్బరికాయ పళ్ళు ప్రసాదంగా అమ్మవారికి నివేదించాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చిన్న పాత్రలో పచ్చిపాలు, తేనె, పచ్చకర్పూరం, యాలకులు వంటివి సమర్పిస్తే అమ్మవారు సంతుష్టులు అవుతారట. ఎందుకంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలన్నా సువాసనలన్నా ఎంతో ఇష్టం. చివరిగా కర్పూర నీరాజనం సమర్పించి నమస్కరించుకోవాలి. ఇలా నియమానుసారంగా 5 కానీ 9 కానీ శుక్రవారాలు పూజిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు కావడం తథ్యం. ఇలా శుక్రవారం నాడు చేయాల్సిన కార్యక్రమాలను మరియు చేయకూడని కార్యక్రమాలను తెలుసుకున్నాం కదా. అవి పాటించి సంతోషంగా భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. కొత్త పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రావాల్సిన బాకీలు అంది అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో మరిన్ని లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పై స్థాయి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. వాదోపవాదాలతో కాలం వృధా చేయవద్దు. మిత్రబలం రక్షిస్తుంది. ధర్మ మార్గాన్ని వదలవద్దు. వ్యాపారంలో సమస్య ఉంటుంది.
కుటుంబ సభ్యులతో చర్చించి పరిష్కరించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉండవు. కొత్త పనులను ప్రారంభించడం మంచి సమయం. గృహంలో జరిగే మార్పుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటా బయట పెరిగిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహంలో ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. శివారాధన మేలు చేకూరుస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక అంశాలు మెరుగవుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. పట్టుదలగా పనిచేసి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో సఫలమవుతారు. ఆలోచనలను అమలు చేస్తారు. కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. గృహ భూ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. మనోబలం ఓర్పును పెంచుతుంది. కాంట్రాక్టర్లు శుభవార్తలు వింటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయ వర్గాలకు నూతన పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. అనేక శుభాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. జీవిత భాగస్వామి మూలకంగా ధనలాభం ఉంటుంది. చంద్రధ్యాన శ్లోకం చదివితే శుభం కలుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం అందుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు వర్తిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. బంధువులతో అకారణంగా విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఆస్తి వివాదాలు తీరుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. కోరికలు నెరవేరుతాయి. ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికతో పనిచేయాలి. తెలియని ఆటంకాలు ఉంటాయి. ఆవేశపరిచేవారు ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. సంఘర్షణాత్మక స్థితి గోచరిస్తుంది. అపార్థాలకు తావివ్వకండి. సౌమ్య సంభాషణ చాలా అవసరం. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. సోదరులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శివనామ స్మరణ ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వహించాలి. ఆనందించే అంశం ఉంటుంది. పట్టు విడుపులతో పనిచేయండి. అధికార యోగం సూచిస్తుంది. ధనధాన్య లాభం ఉంటుంది. ఆవేశపరిచే సంఘటనలు ఉంటాయి. చాకచక్యంగా బయటపడాలి. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. మిత్రులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. ప్రత్యర్థులను కూడా ఆకర్షిస్తారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రావాల్సిన సొమ్ము అంది ఎటువంటి ఖర్చులైనా అధిగమిస్తారు. కుటుంబంలో విభేదాలు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. శుభయోగం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి.
ఇంట బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కనకదార స్తోత్రం చదివితే శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల స్థితి ఉంటుంది. వాహన యోగం. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఓర్పుగా పరిష్కరించుకుంటారు. స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు మరింత అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావన ఉంటుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారి వివాదాలు సద్దుమణుగుతాయి. ఉద్యోగ ఫలాలు అనుకూలం. అభీష్ట సిద్ధి ఉంటుంది. విశేష ధనయోగం సూచితం. స్వల్ప ఆటంకాలు ఉన్న కార్యసిద్ధి ఉంటుంది. ధర్మ మార్గంలో పనిచేయండి. అవమానించే ప్రయత్నాలు జరుగుతాయి. మొహమాటంతో మోసపోవద్దు. శ్రమ అధికమైన అంతిమంగా మంచి జరుగుతుంది. బంధుమిత్ర సహకారం లభిస్తుంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. ఈశ్వర సందర్శన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తలచిన కార్యాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో సఫలమవుతారు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. పదవీ లాభం ఉంటుంది. పలు విధాలుగా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం గోచరిస్తుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ వర్గాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో నెలకొన్న విభేదాలకు పరిష్కారం లభిస్తుంది. అదృష్టకాలం నడుస్తోంది. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. చంద్రశేఖరాష్టకం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరుతాయి. కళారంగం వారికి నూతన ఉత్సాహం లభిస్తుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ధర్మబద్ధంగా పనులు చేయండి. ఆత్మవిమర్శ అవసరం. తొందరపడవద్దు. ముఖ్యమైన పనులను పూర్తి చేసే వరకు విశ్రమించరు. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు. ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. సమస్య జటిలం కాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో సమస్యలు రానివ్వవద్దు. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. అన్ని విషయాల్లోనూ ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉంటాయి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామి వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ఖర్చులు గోచరిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. మీ నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సభ్యులు అన్నింటా చేయూతనందిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి.
ఆశించిన ఫలితం వస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శాంతంగా మాట్లాడండి. ఉద్యోగంలో వృత్తి సూచితం. కొన్ని సమస్యలు తొలగుతాయి. మంచి భవిష్యత్తును అందుకోబోతున్నారు. ప్రతిభతో కీర్తిని సంపాదిస్తారు. 10 మందికి ఆదర్శవంతులవుతారు. ధనయోగం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతను స్మరించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. లోతైన విశ్లేషణతో సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక నష్టం రానియవద్దు. పరిస్థితులు సానుకూలమయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ వేడుకలపై చర్చలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఈరోజు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు వర్తిస్తాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఉంటాయి. తొందర పనికిరాదు. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఇంట్లో వారితో అన్యోన్యంగా ఉండండి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. ఇంటా బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కాలం. ఉన్నత స్థానం లభిస్తుంది. మేలు చేసేవారు ఉంటారు. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. గొప్ప భవిష్యత్తుకై ప్రయత్నించండి. సత్ఫలితం వస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆనందించే అంశాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. అనుకున్న పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూ వివాదాలు సర్దుకుంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనేక శుభాలు జరుగుతాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహన సౌఖ్యం. పాత మిత్రుల కలయిక వలన కొత్త ఉద్యోగాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో అనుకూలత కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇష్టదేవతారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. కొత్త వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ముఖ్య కార్యాల నిర్వహణ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొత్త భాగస్వాముల సలహాలను స్వీకరిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు కొంతమేర తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు అన్ని విధాల అనుకూలమైన కాలం. శుభకాలం నడుస్తుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. నిరంతరమైన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటారు. విఘ్నాలు తొలగుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఎదురు చూస్తున్న పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గొప్ప జీవితం లభిస్తుంది. కాలం ఆనందంగా గడుస్తుంది. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ఆసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలను అధిగమిస్తారు. ఇష్టదైవ స్మరణ శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకోని విధంగా ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల వివాదాలను పరిష్కరించుకుంటారు. ఎటువంటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. ఇళ్ళు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సహచరులతో సఖ్యత నెలకొంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం, చర్చల్లో అనుకూలత కనిపిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. రాజకీయ వర్గాల వారు సంతోషకరమైన సమాచారం వింటారు. ఆర్థికంగా లాభపడతారు. ధనయోగం ఉంది. సంపదలు పెరుగుతాయి. పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అధికారుల అనుగ్రహం సిద్ధిస్తుంది. బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తారు. శ్రమ అధికమైన మంచి ఫలితాలు రాబడతారు. గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.